హాయ్ నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. మనం ఇటు దక్షిణాదిలో తమిళనాడులో సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ కూడా బీజేపీ బెంగాల్లో స్పష్టమైన మెజారిటీ తెచ్చుకుంది కాబట్టి రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా బెంగాల్ గడ్డ మీద బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. పశ్చిమ బెంగాల్ బీజేపీ మొదటి సీఎంగా సువేందు అధికారి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయినాయి. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో సువేందు అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నిన్ననే బీజేపీ ఎల్పీ నేతగా సువేందు అధికారిని బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం 8 ప్రపోజల్స్ వచ్చినట్ట. 8 ప్రపోజల్స్లో కూడా సువేందు అధికారి పేరే ఉంది అని చెప్పేసి అమిత్ షా స్వయంగా నిన్న ప్రకటన అయితే చేశారు. నిన్న మీడియా కూడా చెప్పారన్నమాట. అంటే అటు ప్రమాణ స్వీకార వేడుకల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ కానీ ఇంకా మిగతా మంత్రులు కానీ మొత్తం వీళ్లతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు 20 మంది అటెండ్ అవుతున్నారు. మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది 20 మంది అని ఎందుకంటున్నామంటే 21 ఇప్పుడు వీళ్ళ ఖాతాలో చేరింది. అంటే మొత్తం బీజేపీ ఎన్డీఏ అలయన్స్ మొత్తం కూడా 21 రాష్ట్రాలు, మొత్తం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 21 రాష్ట్రాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయన్నమాట. అందుకనే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు కానీ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఇటు వచ్చేసరికి వీళ్ళందరూ కూడా దీనికైతే అటెండ్ అవుతున్నారు. ఇతర ప్రముఖులు కూడా భారీగానే అటెండ్ అవుతున్నారు. కోల్కతాలో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని చెప్పేసి నిఘా వర్గాల ద్వారా సమాచారం అయితే అందింది. ఎందుకంటే మనం చూస్తున్నాము ఎలక్షన్స్లోనూ హింస జరిగింది అయితే తృణమూల్ కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య. తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు 80 స్థానాలకు మాత్రమే పడిపోతుంతోటి మన తృణమూల్ కాంగ్రెస్ అటు బీజేపీకి కాంగ్రెస్కి మధ్య కూడా బీజేపీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ మధ్య కూడా బాగా ఫైట్ గ్రౌండ్ లెవెల్లోనే గొడవలు అయితే జరుగుతున్నాయి. సువేందు అధికారి యొక్క పిఏని కూడా హత్య చేసిన పరిస్థితి అయితే మనమైతే చూసాము. కాబట్టి దీని మీద కట్టుదిట్టమైనటువంటి భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఇదంతా ప్రస్తుతం ఇదైతే నడుస్తుంది. అక్కడ 2020లో సువేందు అధికారి బీజేపీలోకి జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఈ పరిస్థితి అప్పటి నుంచి మమతా బెనర్జీని వ్యతిరేకించుకుంటూ వస్తున్నారు. ఆయన చాలా కీలకమైనటువంటి బీజేపీకి నిజంగా బీజేపీ విజయం సాధించడంలో నేడు వాళ్ళ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పడుతుంది అంటే మాత్రం దానికి కారణం సువేందు అధికారి అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మొత్తం 20 రాష్ట్రాల్లో ఇప్పటివరకు బీజేపీ ఉంటే 21వ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత మాత్రం సువేందు అధికారికి దక్కింది. అందుకే ఆయనకే సీఎం అవకాశం అయితే బీజేపీ అధిష్టానం అయితే కల్పించింది. అది ఇంకోటి ఏంటంటే ఆయన్ని మమతా బెనర్జీ మీద ఆయన ఇన్ని రోజులు అంటే 2020లో బీజేపీలో జాయిన్ అయిన దగ్గర నుంచి అంతకుముందు ఆమె శిష్యుడే సువేందు అధికారి. ఆమె దగ్గరే ఆమె పార్టీలోనే పనిచేశారు. ఆమెకు శిష్యుడిగా ఉండేవాడు అనమాట. ఎప్పుడైతే 2020లో ఈయన బీజేపీలోకి జాయిన్ అయ్యారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మమతా మీద ప్రతిపక్ష నేతగా ఉంటూ మమతా మీద పొలిటికల్ యుద్ధం లేవనెత్తారు. తర్వాత అవినీతిని ఆయన బట్టబయలు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఇదంతా కూడా మొత్తం సువేందు అధికారికే నచ్చిందనమాట, దక్కింది. అందుకనే ఇప్పుడు సువేందు అధికారి పేరునే అధిష్టానం కూడా ప్రపోజ్ చేయాల్సింది. అమిత్ షా చెప్పినట్టుగా 8 ప్రపోజల్స్ వచ్చినాయి. కానీ 8 ప్రపోజల్స్ కూడా 8 అధికారికి ఇచ్చినాయి, సువేందుకే ఇచ్చినాయి. సువేందుని యోగి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆయన కూడా యోగి ఆదిత్యనాథ్ సీఎం యూపీ సీఎం లాగానే ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు. ఆయన అట్లానే సింగిల్గానే ఉన్నారు. మొత్తం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మమతా బెనర్జీ మీద పోరాటం చేస్తున్నారు. అవినీతి మీద కానీ అసెంబ్లీలో లేవనెత్తడం మీద కానీ బయట పొలిటికల్గా ఎదుర్కోవడం కానీ ఇదంతా కూడా మొత్తం సువేందు అధికారి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చినారు. అందుకనే ఆయనకే మళ్ళీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీజేపీ కూడా డిసైడ్ అయితే అయింది. ఇది ఇప్పుడు 21 రాష్ట్రాలలో ఉన్నది. అయితే నిన్న అమిత్ షా చెప్పినటువంటి స్టేట్మెంట్ను ఒకసారి మీకు చదివే ప్రయత్నం చేస్తాను. దేశ భద్రత విషయంలో అమిత్ షా అమిత్ షా ఏమన్నారంటే పశ్చిమ బెంగాల్ గెలవడం అనేది ఇదేం కాదు. అంటే బీజేపీ ఇంకో రాష్ట్రానికి విస్తరించింది, 20 తర్వాత 21 రాష్ట్రానికి వచ్చింది అన్నది కాదు ఇక్కడ ముఖ్యం కాదు. ఇక్కడ ఏంటంటే 21 రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు సంబంధించి దేశ భద్రత విషయంలో చాలా కీలకమైనటువంటిది ఇది. ఇక బెంగాల్లో చొరబాట్లు కానీ ఎందుకంటే మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు కానీ తర్వాత దాన్ని అడ్డుకోవడంలో మేము కీలకంగా వ్యవహరిస్తాము. అలాగే ఇక బెంగాల్లో చొరబాట్లు కానీ గోవుల అక్రమ రవాణా కానీ వీటన్నిటి కూడా అసాధ్యమవుతాయి. అలాగే బెంగాల్ కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి క్లియర్ స్టేట్మెంట్ అయితే హోంమంత్రి అమిత్ షా అయితే ఇచ్చారు. అలాగే సువేందు అధికారి అన్నట్టుగా
ప్రధాని మోడీ చెప్పినట్టు ఇప్పుడు బెంగాల్లో భయం పోయి భరోసా వచ్చిందని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మేము దశల వారీగా నెరవేరుస్తామని చెప్పేసి సువేంద్ర అయితే చెప్పారు. శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యాక బెంగాల్ గవర్నర్ ఆర్ఎస్ రవిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి మాకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఆయన విజ్ఞప్తి అయితే చేశారు. కానీ సువేందు మాత్రం 2020లో బీజేపీలో జాయిన్ అయిన దగ్గర నుంచి అసెంబ్లీలో కానీ బయట కానీ అసలు మొత్తం కమలదళం వికసించడానికి ఆయన అయితే కారణమైతే అయ్యారు. అవినీతిని అడుగడుగునా ప్రశ్నిస్తూ తృణమూల్కి ముచ్చెమటలు పట్టించారు. నిజంగా మమతా బెనర్జీ అయితే చాలా ముచ్చెమటలు పట్టిన పరిస్థితి అయితే అవుతుంది. అంతేకాదు 2 సార్లు దీదీని కూడా ఓడించినటువంటి ఘనత సువేంద్ర అధికారికి. ఆయనకి రావడం అనేది, ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అనేది బీజేపీ ఖచ్చితంగా చేసినటువంటి ఒక మంచి ప్రయత్నం అనేది చెప్పాలి. మధ్యలో లేడీస్కి ఇస్తారు, ఒక లేడీస్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి లేడీస్కి ఇస్తారు, అట్లా ఏదో ఒక టాక్ కూడా వచ్చింది. కానీ వాళ్ళు అక్కడ ఈయనకి ఇవ్వాలని చెప్పేసి ఎక్కువ మంది కోరుకున్నారు. బయట బీజేపీ నాట్ ఓన్లీ బెంగాల్, బయట కూడా అందరూ కూడా అదే విధంగా కోరుకున్నారు. దాంతో మొత్తానికైతే అధిష్టానం కూడా సిద్ధమైపోయింది. ఇప్పుడు 11 గంటలకి మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం అయితే జరగబోతుంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, ఇక మొత్తం కేంద్ర మంత్రులు కానీ, అటు బీజేపీ పాలిత 20 రాష్ట్రాల సీఎంలు కానీ, అంటే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి 20 రాష్ట్రాల సీఎంలు కానీ, ఇంకా ముఖ్యమైనటువంటి నేతలు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారనుకుంటా. వీళ్ళందరూ కూడా బెంగాల్కి అయితే పయనం అయితే అవుతున్నారు. బెంగాల్లో మరి కాసేపట్లో బీజేపీ ప్రభుత్వం అయితే ఏర్పడబోతుంది. మొత్తానికి వాళ్ళు అనుకున్నటువంటిది అయితే సాధించారు. మనం ఎప్పటికప్పుడు కూడా మనం 9+ న్యూస్లో ఈ లైవ్ అనేది కూడా మనం ఇస్తాము. కంపల్సరీగా 11 గంటలకు లైవ్ అనేది ఇస్తాము. దయచేసి అందరూ కూడా మన 9+ న్యూస్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.